ఏపీలో కృష్ణమ్మ శాంతించింది. బుడమేరుకు వరద పోటు తగ్గింది. వర్షాలు వరదల తాకిడికి 3 రోజులుగా తల్లడిల్లిన రాష్ట్ర రాజధాని కాస్త తెరిపినిస్తోంది. వరదలాగడంతో బెజవాడ నెమ్మదిగా కోలుకుంటోంది. ముంపు ప్రాంతాల్లో ప్రభుత్వం సహాయక చర్యల్ని ముమ్మరం చేసింది. వందల మంది ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, పోలీస్ సిబ్బంది బాధితులను రక్షించే ప్రయత్నాలు చేస్తున్నాయి. వరుణుడు కాస్త శాంతించడంతో లోతట్టు ప్రాంతాలను వీడి సురక్షిత స్థావరాలకు చేరుకుంటున్నారు బాధితులు. ఇటు ఏపీ అంతా వర్షాల కారణంగా వాగులు వంకలు పొంగి పొరలుతున్నాయి. చాలా ప్రాంతాల్లోని ప్రజలు వరద గుప్పిట్లో చిక్కుకొని బిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు వరద సహాయక చర్యల్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. మంత్రులు అధికారులకు సలహాలు సూచనలు చేస్తున్నారు. మరోవైపు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సహాయ చర్యల్ని ముమ్మరం చేశారు. బాధితులకు ఆహారం, తాగు నీళ్లు అందిస్తున్నారు. వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. మరోవైపు వరద బురద భయంతో బీతిల్లిపోయిన దివిసీమ వాసులు ప్రకాశం బ్యారేజీ నుంచి నీటి విడుదల తగ్గడంతో ఊపిరి పీల్చుకున్నారు. అయితే వరద ఉధృతి తగ్గినప్పటికీ లంక గ్రామాలు ఇప్పటికీ ముంపులోనే ఉన్నాయి. వేలాది ఎకరాల్లోని పంటలు నీట మునిగాయి. ముంపు ప్రాంతాలైన పాత ఎడ్లంక, పల్లెపాలెం, రేగుల్లంక, దక్షిణ చిరువోలు లంక, పసుమట్ల, అయ్యగారిపాలెం, ఒడుగువారిపాలెం, మేడలంక, రేగుల్లంక, పులిగడ్డ, పల్లెపాలెంలోని వరద బాధితులు పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటున్నారు. అయితే ఇప్పటికే కుండపోత వర్షాలతో ఆగమాగమవుతున్న ఏపీకి మరో షాక్ ఇచ్చింది ఐఎండీ. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుందని, దీని ప్రభావంతో ఏపీలో అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. భారీ వర్షాల దృష్ట్యా ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. కాకినాడ, తూర్పుగోదావరి, కోనసీమ, యానాం, ఏలూరు, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో ఎల్లో అలర్ట్ ప్రకటించింది. రాబోవు 3-4 రోజులు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించింది.